తెలంగాణలో ఎడతెగని కుండపోతకు కకావికలమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నాయి. ఉమ్మడి మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది రక్షించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెగకుండా కురుస్తోన్న వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తోన్న వారిని సహాయ బృందాలు రక్షించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న 5గురిని ఆర్మీ సిబ్బంది కాపాడారు. హకీంపేట నుంచి వచ్చిన 2 సైనిక హెలికాప్టర్లు వరదలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా అక్కడి నుంచి తరలించారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతల వైపు పశువులను మేపేందుకు వెళ్లిన 5గురు వ్యక్తులు అక్కడే చిక్కుకుపోగా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు. చివరికి ఆర్మీ సహాయంతో హెలికాప్టర్ల ద్వారా వారిని కాపాడారు. సహాయక చర్యల్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేటలో పొలాలకు వెళ్లి చెరువు గట్టుపై చిక్కుకున్న 3గురిని ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, స్థానిక పోలీసు బృందాలు బోట్ సాయంతో రక్షించాయి. తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ 8వ బెటాలియన్ బృందాలు, జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, దుబ్బాక సిఐ శ్రీనివాస్, భూంపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో బోట్లో 3గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం రాజ్పేట్ తండాలో నిండు గర్భిణి, పురిటి నొప్పులతో బాధపడుతోన్న బానోతు హరితను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద రోడ్డు దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చారు. తర్వాత ఆమెను మెదక్ మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం మునిపల్లి గ్రామంలో గోదావరి ప్రవాహం అవతల వైపు చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. వరద నీటి ప్రవాహం తీవ్రంగా ఉన్న ప్రత్యేక ప్రణాళికతో 2 బోట్ల సాయంతో బృందాలు అక్కడికి చేరుకుని శంకర్ను కాపాడాయి. అంతకుముందు అధికారులు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు, సెల్ ఫోన్ను పంపించి అతనితో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికులు సమన్వయంతో కృషి చేశారని పేర్కొన్నారు.